షర్మిల ఇప్పుడు వైఎస్ జగన్ ను ఏమని పిలవాలి? జగన్ రెడ్డి అని పిలవాలా? జగన్ అన్న అని పిలవాలా? ఇక్కడే వచ్చింది కిరికిరి. నిన్న షర్మిల ఇంటి పేరు పైన వివాదం చెలరేగింది. షర్మిల వైఎస్ షర్మిల కాదు, మురుసుపల్లి షర్మిల అన్నారు. సోషల్ మీడియాలో షర్మిలను టార్గెట్ చేశారు. ఇప్పుడు అన్న అని పిలవాలా, జగన్ రెడ్డి అని పిలవాలా అంటూ కొత్త వివాదానికి తెరలేచింది. నిజానికి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, ఒకరి కోసం ఒకరు కష్టపడ్డవారు. అలాంటి అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు రాజకీయ శత్రువులయ్యారు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అన్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ కు సీఎం, చెల్లెలు వైఎస్ షర్మిల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. రక్త సంబంధం ఎలా ఉన్నా రాజకీయ శత్రుత్వం మాత్రం ఇక్కడ తప్పదు. ఇక్కడ ఇద్దరు, అటు వైఎస్ జగన్ ఇటు షర్మిల రాజకీయ శత్రువులుగానే కనిపిస్తున్నారు. ఒకరిపైన ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. 2 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల నేరుగా బాణాన్ని సొంత అన్న వైఎస్ జగన్ కు ఎక్కుపెట్టింది. జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎక్కడా అని బాహాటంగా నిలదీశారు. దీంతో వైసీపీ శ్రేణులు షర్మిలను వేటాడాయి. షర్మిల ఇంటి పేరును కూడా వివాదం చేశాయి. వైవి సుబ్బారెడ్డి లాంటి నాయకుడు షర్మిల జగన్ రెడ్డి అని పిలవడం బాలేదు అన్నారు. అంతేకాదు, తమ వెంట వస్తే అభివృద్ధిని చూపిస్తామని సవాల్ చేశారు. ఇచ్చాపురం నుంచి కడప వరకు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన షర్మిల రివర్స్ కౌంటర్ వేశారు. జగన్ రెడ్డిని నేను జగనన్నా అని పిలుస్తా, కానీ అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించండి అంటూ రివర్స్ కౌంటర్ వేశారు. టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ షర్మిల ఘాటుగా స్పందించారు. దీంతో వైసీపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినట్టయింది. అంతేకాదు, షర్మిల ఒక అడుగు ముందుకేసి వైసీపీ బీజేపీకి తొత్తుగా మారిందన్న విమర్శను ఎక్కుపెట్టారు. బీజేపీకి వైసీపీ లొంగిపోవడం వల్లే హోదా పైన పోరాటం చేయలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ఇక్కడ పార్టీలు మాత్రం బీజేపీ చేతుల్లో ఉన్నాయని నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ 25 మంది ఎంపీలను ఇస్తే హోదాను తెస్తామని చెప్పారని, ఒక్కరోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడగలేదని అటాక్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే తొలి సంతకం హోదా ఫైలు పైనే పెట్టిస్తానని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ ఆశయాలను సాధిద్దామంటూ షర్మిల చేస్తున్న ప్రచారం ఇప్పుడు వైసీపీకి పెద్ద సమస్యగానే మారుతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. షర్మిల వైఎస్ఆర్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఈ చర్చ రాజకీయ వర్గాల్లో సీరియస్ గా మారుతోంది. నిన్న ఇంటి పేరు విషయంలో విమర్శలు చేయడం, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏమని పిలవాలి అనే విమర్శలు చేయడంతో ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ఇచ్చాపురం నుంచి మొదలైన షర్మిల యాత్ర కడపలో ముగియబోతోంది. వచ్చే ఎన్నికల్లో షర్మిల జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. దీంతో షర్మిల జగన్ ను మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్నారని అర్థమవుతోంది. దీంతో షర్మిల టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీని ఏపీలో గెలిపించడమా, లేదంటే జగన్ ను ఓడించడమా అన్న చర్చ నడుస్తోంది.